హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సినీ ఇండస్ట్రీకి ఒక రాజు, రాజకీయాన్ని ఏలడానికి ఒక చాణక్యుడు, పేదల పాలిట ఒక ఆప్తుడు, జన సైన్యానికి ఒక రాజు, కష్టంలో ఉన్నవానికి ఒక మార్గం చూపించేవాడు. అతడే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ రోజు కోసం ఎంతోమంది అభిమానులు తాతాలాడిపోతున్నారు. ఈ వీడియోలో పవన్ అన్న గురించి పూర్తిగా ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుందాం. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. మహనీయుల తీరు. పవన్ కళ్యాణ్ సార్ సెప్టెంబర్ 2, 1971 బాపట్లలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కుంఫు, కరాటీ లాంటి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం పొందారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఫస్ట్ మూవీ చేశారు. ఆ తరువాత 98లో తొలి ప్రేమ మూవీతో యూత్లో ఒక ట్రెండ్ సెట్ చేసి ఖుషీలో మేనరిజంతో టాప్ హీరోగా ఎదిగాడు. కొన్ని సినిమా ఫ్లాప్ అయిన కలెక్షన్స్లో మాత్రం ఎక్కడా తగ్గలేదు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, సినిమా కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ పైపోవాల్సింది. ఎంతో మందికి కళ్యాణంతో యాక్ట్ చేయాలని ఒక ఆశాస్ఫూర్తి. ఇక్కడ వరకు ఒక హైవే మీద 200 స్పీడ్తో వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముళ్ళ పొద వంటి అడవి మార్గం ఎంచుకున్నాడు. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యంకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. అతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశమై మద్దతు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో, హిందీలో కాంగ్రెస్ను ఆపండి, దేశాన్ని రక్షించండి నిదానాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. 2 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు. అతని పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క రాజోల్ నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది. అప్పుడైతే ఎన్నో కామెంట్స్ ని ఎదుర్కొన్నాడు. గాడిదకి వచ్చినట్టు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి, నా కొడాక నాలుగు చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. తను రూలింగ్ పార్టీలో లేకపోయినా ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశాడు. లైక్ ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలు నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. ప్రైవేటీకరణ ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించాడు. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసనల పాదయాత్రకు నాయకత్వం వహించాడు. ల్యాండ్ పుల్లింగ్ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు. రాజకీయ జవాబుదారీతత్వాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చరిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు. తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వర్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను అతను బయటపెట్టాడు. రాజమండ్రి బహిరంగ సభల్లో రైతు కూలీల, మహిళా, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలతో కూడిన జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోని కళ్యాణ్ ప్రకటించాడు. కౌలు రైతులకి 30 కోట్లు సహాయం చేశాడు. ఇప్పుడు చెప్పబోయేది ఒక రాష్ట్ర మార్గానే మార్చేసింది. అది ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తుంటే రోడ్డు మీదనే ఆపేశారు. అప్పుడు జరిగిన విజువల్స్ అయితే గూస్ బంప్సే వస్తాయి. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల రాజకీయంలో ఎన్నో మార్పులు చెందాయి. తర్వాత బీజేపీ, టీడీపీ 3 కలిసి పోటీ చేశాయి. పోటీ చేసిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు బాధ్యతలు స్వీకరించారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ పవన్ సార్.